తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 6 గ్యారెంటీలకు సరిపోదు అంటున్నారు బీఆర్ఎస్ సభ్యుడు కడియం శ్రీహరి. తామిచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తమదే అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి. డిక్లరేషన్స్లో అనేక హామీలు ఉన్నాయి. అందులో అధ్యక్ష మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం ఈ 5 గ్యారెంటీలకు గాను 53,196 కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించారు అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలకు, మీరు ఇచ్చిన 13 హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నా. 100 రోజులు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష. 3వ రోజే మేము 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10వ తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉంది అధ్యక్ష. అన్ని ఆ విధంగా కోరుకున్నప్పటికీ ఖజానాలో డబ్బులు లేనట్టి పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం.